మీ పక్కన ఒక చిన్న చిన్న అబ్బాయిలు ఈళ్ళు ఉంటారు. అంటే కొడుకులు, మా కొడుకు, హ్మ్. మా ఇది అనుకోని చెప్తా ఉంటారు. అవునండి. ఒకప్పుడు ప్రియాంక బిగ్ బాస్‌కి వెళ్ళే టైంలో గూడా ఒక కొడుకు అని ఒకడు తిరిగేవాడు. అవునండి. ఒకడుండేవాడు. అవును. ఇప్పుడు మీరు గూడా మీకు గూడా ఇందాక అడిగితే ఆ కొడుకు అన్నారు. ఎందుకు కొడుకులు ఉంటారు మీకు? అంటే వాళ్ళు కొడుకు అనడానికి వాళ్ళు కొడుకు కమ్ కోడలు. ఎందుకంటే మీకు అర్థం కాలేదు. హ్మ్. కొడుకు నుంచి కోడలుగా మారుతారు. ఎందుకంటే వాళ్ళు మీకు చెప్పాను గదా! మేము ఒకప్పుడు అబ్బాయిలా ఉన్నప్పుడు హ్మ్. సో, వాళ్ళని మేము కొడుకులుగానే ఫీల్ అవుతాం. ఇప్పుడు తను హ్మ్. గేని ఇప్పుడు మేము అమ్మాయి అని పిలవలేం కదా! హ్మ్. హ్మ్. తను ఫ్యూచర్‌లో మారతారు. హ్మ్. ఫ్యూచర్‌లో మారేవాళ్ళు మాతో ఉంటారనమాట. మాతో ట్రావెల్ జేస్తారు. ఇట్లా మంచి చెడులు అన్నీ చూసుకుంటూ ఉంటారు. మాకంటూ ఒక వెల్ విషర్ అనొచ్చు. అవును. వాళ్ళని మేము కొడుకు, కోడలు మారిన వాళ్ళని కోడలంటాము. మారిన వాళ్ళని కొడుకు అంటాం. అచ్చా! హ్మ్. అలా మీ దగ్గర కొడుకులు అంతే. ఉంటారు. ఓకే. కానీ మీకు ఎప్పుడైనా ఫీల్ అవుతావా అంకిత? లైక్ నేను ట్రాన్స్ వుమెన్ అన్నా ఫీల్ అవ్వవా? అస్సలు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. నాకు నచ్చినట్టుగా మారాను. హ్మ్. నేను చాలా హ్యాపీగా ఉన్నానిప్పుడు. హ్మ్. అంతకుముందే నేను చాలా బాధపడేదాన్ని. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్‌లో మీరు ఇది అని హ్మ్. క్వెషన్ జేస్తారు. హ్మ్. బట్ ఇక్కడ నేను ఎంత క్వెషన్ చేసినా లైట్ నా హ్మ్. లైఫ్ నేను హ్యాపీగా ఉన్నాను. హ్మ్. హ్మ్. ఉన్నది చిన్న జీవితం అండి. అవును. ఈ జీవితం పోతే మళ్ళీ ఎలా పుడతానో తెలీదు. కుక్కనవుతానో, నక్కనవుతానో తెలీదు. హ్మ్. ఈ హ్మ్. లైఫ్‌లో అయితే మాత్రం ఇది నేననుకుంటాను. హ్మ్. ఇది నాకైతే చాలా అద్భుతమైన లైఫ్. యాహ్! అంతా ఫైన్. రీసెంట్ టైమ్స్‌లో బిగ్ హ్మ్. బాస్ జర్నీలోకి మనం ఎళ్దాం. ఓకే. బిగ్ బాస్ వెళ్దాం అని ముందు నుంచి ఇష్టమా? కోరిక? అంటే అది చాలా మంచి ప్లాట్‌ఫార్మ్. హ్మ్. అంటే తెలుగు రాష్ట్రాలే గాదు. ఒక పాన్ ఇండియా లెవెల్‌లో చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ అది. హ్మ్. డెఫినైట్‌లీ అలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్‌కి నేను సెలెక్ట్ అయ్యాను అని తెలుసుకున్నాను. హ్మ్. హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్మ్. ఎందుకంటే హ్మ్. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ అవును. నుంచి ఇంట్రెస్ట్ ఉంది. బిగ్ బాస్‌కెళ్ళాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక ఐడెంటిటీ అది. హ్మ్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకంటూ ఒక ఐడెంటిటీ హ్మ్. ఉండాలి. హ్మ్. హ్మ్. పాస్ట్ అందరికీ ఉంటదండి. అవును. ఈ పాస్ట్‌లో అన్నీ చేసొచ్చాను నేను. హ్మ్. హ్మ్. బెగ్ చేసుకున్నాను. సెక్స్ వర్క్ చేశాను. హ్మ్. షాప్ ఓపెనింగ్స్‌కెళ్ళాను. ప్రతీదీ చేసుకొని అన్ని లెవెల్స్ దాటుకొని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. ఇలాంటి ఆపర్చునిటీలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే హ్మ్. 100% ఇంకొక 10 మంది డెఫినైట్‌లీ నేను గూడా ఇలాంటి ఆపర్చునిటీ కోసము వెళ్ళాలి అని మా కమ్యూనిటీలో గూడా ఇంట్రెస్ట్ అవును. ఒస్తది. అవునవును. ఇప్పుడు నాకు ఒక రోల్ మోడల్ ప్రియాంక సింగ్ ప్రియాంక. గారు. హ్మ్. ఫస్ట్. 100% నేను ఫస్ట్ చెప్తున్నా. తనే గదండీ! అంటే అవును. దానికి యాహ్! ముందు దానికి ముందు ఎళ్ళాడు ఇంకొకళ్ళెళ్లారు. తమన్నా. బట్ యాహ్! ప్రియాంక సింగ్ గారేంటంటే ఒక ఫీమేల్ లాగా అంటే చాలా మందికి ఒక డ్రీమ్ గర్ల్ అయిపోయారు. హ్మ్. హ్మ్. చాలా అందంతో గాని, తన హ్మ్. ఆటతో గాని, హ్మ్. హ్మ్. ప్రేమలో గాని అంటే అక్కడ హ్మ్. కెమిస్ట్రీ హ్మ్. హ్మ్. అదంతా మాకంటూ ఒక హ్యాపీనెస్ వచ్చింది తన హ్మ్. వల్ల. హ్మ్. నాకు హ్మ్. ఆవిడ చాలా మంచి రోల్ మోడల్. హ్మ్. హ్మ్. బయట గాని ఇలా ఇండస్ట్రీలో గాని, హ్మ్. హ్మ్. అందంలో గాని. హ్మ్. 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 సో మీరన్నారు మీ ఇద్దరు ఒకేసారి చేయించుకుంటారా అంటే లేదు. నేను ఆవిడని చూసి నేను చాలా రోల్ మోడల్‌గా ఫీల్ అయ్యి హ్మ్. అందంగా అవ్వడానికి ఆవిడొక ఇన్‌స్పిరేషన్ నాకు. అచ్చా! 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 సో, ఆవిడ 'బిగ్ బాస్'కెళ్ళిన తర్వాత మాకు గూడా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. సో, దాని తర్వాత చాలా సీజన్స్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. వచ్చింది. మొన్న అగ్ని పరీక్ష గదా! అగ్ని పరీక్షకి ముందే నేను సెట్ అయిపోయాను. హ్మ్. ఇక్కడ ఏమైందంటే మా హ్మ్. కమ్యూనిటీ వాళ్ళు ఎనక్కి లాగేశారు. ఎందుకు? ఎందుకు? అసలు స్టేజ్ ఎక్కలేదా నువ్వు? నేను స్టేజే ఎక్కలేదు. అదే కదా నా బాధ. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక టైమొచ్చింది. నన్నిలా అనౌన్స్ చేశారు 'శ్రీముఖి' గారు. హ్మ్. సాంగ్ అనేది వేశారు. నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఎనకాలున్నాను. హ్మ్. సాంగేశారు. వెంటనే స్టాప్ జేశారు. హ్మ్. నన్ను ఆ టీమ్ వాళ్ళు ఒకసారి మేడం మీతో మాట్లాడాలన్నారు. పైకెళ్లారు. పైకి తీసుకెళ్ళి ఒక 3 అవర్స్ కూర్చోబెట్టారు. తర్వాత హెడొచ్చారు. హ్మ్. నన్ను పిలిచారు. లోపలికెళ్ళాను. సో, మీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా అని నాకొక అంటే నేను సెక్స్ వర్క్ చేశానండి. హ్మ్. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒక లీడర్‌ని. నాకంటూ మేము కమ్యూనిటీకి హ్మ్. 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 చాలా వర్క్స్ చేస్తాము. హ్మ్. హ్మ్. సోషల్ యాక్టివిస్ట్‌ని. హ్మ్. హ్మ్. అందరికి తెలుసు ఆ పర్సన్ చాలా. హ్మ్. సో, ఆ పర్సన్ ఎళ్లి ఆ లోపల సెట్‌లో ఒకరున్నారు. హ్మ్. వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఆ వీడియో పంపడము, ఆ వీడియో ఆ టీమ్ వాళ్ళు చూడడము, మేడం ఇది మీకు నెగటివిటీ వస్తుంది. షో కూడా నెగటివిటీ అవుతదంటే, నేనేం మాట్లాడలే. ఎందుకంటే ఒక రియాలిటీ షో అది. హ్మ్. సో, రియాలిటీ షోలో వాళ్ళ పర్సెప్షన్‌లో వాళ్ళు కరెక్టే. హ్మ్. నా ఒక్కదాని కోసం వాళ్ళైతే ఆగిపోరు గదా! హ్మ్. బట్ మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది ఎవరైతే లీడర్‌లని జెప్పుకొని తిరుగుతారో, వాళ్ళిలా చేయడం నాకు నచ్చలేదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇదొక ప్రయత్నం. ఏమో ఎప్పుడో జరిగిందాన్ని మీరిప్పుడు తీసి
చూపియడం అనేది కరెక్ట్ కాదు. మీరు కమ్యూనిటీని మేము పుష్ చేస్తాం. మా హ్మ్. కమ్యూనిటీకి రైట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు అదే కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ 'బిగ్ బాస్'కి వెళ్తున్నప్పుడు హ్మ్. మీరెందుకు డైజెస్ట్ చేసుకోలేదు? అదే పర్సన్ గూడా అక్కడ సెలెక్ట్ అయ్యారు అనే టాక్ వచ్చింది. హ్మ్. బట్ కాదు. హ్మ్. హ్మ్. మేబీ ఆవిడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మనకు తెలీదు. కానీ నన్ను పాయింట్ ఔట్ చేసి నెగటివిటీ అనేది టీమ్‌కి చేయడం నాకు నచ్చలేదు. హ్మ్. అది నా దాకా వచ్చింది. స్క్రీన్ షాట్స్ వచ్చాయి. పలానా ఎవరు పెట్టారో గూడా ఎలా స్క్రీన్ షాట్స్ ఎలా వచ్చాయి. వచ్చాయి నీకన్నీ ఎలా తెలిసాయి? అక్కడ వాళ్ళే నాకు చూపిచ్చారు. తర్వాత నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. నేను అదే స్క్రీన్ షాట్స్ మా పెద్దవాళ్ళకి కూడా చూపియడం అయితే జరిగింది. బట్ టైము, సిట్యుయేషన్ అనేది ఒకటి రావాలి. హ్మ్. అప్పటి వరకు ఆగుదాం. 'బిగ్ బాస్' అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. హ్మ్. హ్మ్. బట్ ఏమో హ్మ్. అక్కడ హ్మ్. దేవుడు నాకది తీసేసాడు అంటే ఇంకెక్కడో ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. హ్మ్. హ్మ్. సో, దీనికోసమని నేను చిల్లరగా ఎక్కువ వాళ్ళతో గొడవలు పెట్టుకుని అంత కాదు గానీ, ఏదైతే నన్నడిగారు క్వెషన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేను నా ఫాలోవర్స్ ఆ! అడుగుతారు ఆ! గదా! ఆ! మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్లారండి. ఏది కనపడలేదు అని. హ్మ్. ఆ కామెంట్స్‌కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. మా కమ్యూనిటీ వాళ్ళ వల్లే నేను ఎనక్కొచ్చేసాను అని. హ్మ్. అందరూ కాదు కొందరు. మీకిది ఇప్పుడు తెలిసిన తర్వాత అంటే లైక్ పంపించాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నట్టు? అది నేను అదే అనుకున్నాను. బట్ వాళ్ళకి గూడా కొంచెం తెలియాల్సింది ఏమిటంటే, వీళ్ళ ప్రతి జర్నీలో కామన్‌గా ఇదొకటుంటది సెక్స్ వర్క్ హ్మ్. అనేది. బట్ పాస్ట్ అయిపోయింది. ఆ సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపిచ్చారా? అవునండి. ఆ వీడియో చూపిచ్చారు. హ్మ్. బట్ ప్రతి ఒక్క మనిషి పుట్టగానే అమ్మాయి అయిపోరు. హ్మ్. గేగా స్టార్ట్ అయిన మా లైఫ్ ఓకే. ఎల్‌జీబీటీక్యూ అనే ఒక కేటగరీస్ ఉంటాయి. హ్మ్. అదే కేటగరీలో ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినైట్‌లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను. హ్మ్. సో, అందంగా అవ్వడానికి నేనేదో చేసుకొని బ్రతికాను. అవన్నీ పక్కన బెట్టి ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ వచ్చింది. సో, నేను హ్యాపీగా ఈ ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళి మరింత హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్‌గా బతకాలని నేననుకున్నాను. బట్ మా వాళ్ళు చేసిన పనికి అక్కడ బ్రతకనివ్వలే. హ్మ్. మళ్ళీ అవ్వలేదు. మీకు నెక్స్ట్ గూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండవేమో? ఖచ్చితంగా ఉండదు. నేనదే బాధపడ్డాను. నాకు నెక్స్ట్ టైమ్ గూడా వచ్చే ఛాన్స్ లేకుండా అలాంటిది నేనప్పటికే అన్నాను. హ్మ్. నెగెటివ్ ఇప్పుడు వాళ్ళు చూపిచ్చిన తరుణంలో అది వేరే రాంగ్‌గా పోర్ట్రేట్ అయ్యుండొచ్చు. మెడికల్ టెస్ట్‌కి పదండి. సో, నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను ఎత్తి నేనది గాదు, నేనది కాదు, నేనది కాదని చెప్పలేను గదండీ. హ్మ్. హ్మ్. నేను ఫుల్లీ ఫీమేల్‌గా ఉన్నాను. హ్మ్. ఫుల్లీ ఫీమేల్‌గా అక్కడ కనపడట్లేదు. సో, ఫుల్లీ ఫీమేల్‌గా కనపడినప్పుడు నేను ఫుల్లీ ఫీమేల్ అని చెప్పినప్పుడు మీరు మెడికల్ టెస్ట్‌కి తీసుకెళ్ళాలి. హ్మ్. బట్ మీరదే పట్టుకుని, అదే ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అలా అనడం కరెక్ట్ కాదు గదా! ఇప్పుడు నేను ప్రతి చోటకెళ్ళి నేను అమ్మాయిని, నేను అమ్మాయిని, నేను అమ్మాయిని అని చూపియలేను. హ్మ్. 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 నేను హ్మ్. అమ్మాయినని మీకు చూపిస్తే చాలు. హ్మ్. బట్ వాళ్ళది తీసుకోలేకపోయారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు మారకముందు వీడియోలు పంపారా? అంతే అండి. మీరు హ్మ్. మారకముందు అవును. వీడియోలు అవును. పూర్తి ట్రాన్స్‌జెండర్ కాదు అని అవును. చెప్పి పంపారా? అవును. అచ్చా! 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 మరి ఎలా? ఇప్పుడు ఏంటి మరి? సో, బాధపడ్డాను. నాకదొక్కటే ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు. హ్మ్. సో, నేను నా ఓన్ ప్లాట్‌ఫార్మ్‌లో నేను ఆల్రెడీ చాలా మందికి తెలుసు. హ్మ్. ఇంకొంచెం అవ్వాలి అని అనుకున్నాను ఆ ప్లాట్‌ఫార్మ్ ద్వారా. హ్మ్. బట్ మా వాళ్ళు చేసిన పనికి వెనక్కైతే వచ్చాను. హ్మ్. పర్లేదు వెల్ అండ్ గుడ్. దేవుడు ఇక్కడ తీసేసాడంటే ఇంకెక్కడో ఏదో మంచి ఆపర్చునిటీ ఉండే ఉంటది. ఓకే. సెలక్షన్స్‌కి ఏం చేసావు? 'బిగ్ బాస్' సెలక్షన్‌కి? బిగ్ బాస్ సెలక్షన్స్‌కి ఏంటంటే ఆహ్, ఏం పంపావు వీడియో? సో, నన్ను 3 మినిట్స్ ఇంట్రడక్షన్ వీడియో అనేది ఆ! అడిగారు. ఆ! సో, ఆ! నేను చెప్పాను. నా లైఫ్ నేనెక్కడ పుట్టాను, ఏంటి అన్నీ చెప్పి ఆ! ఒక ఆ! ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేనిలా ఉన్నాను. హ్మ్. హ్మ్. అని చెప్పి ఒక 'బిగ్ బాస్' షో గురించి మాట్లాడాను. హ్మ్. సో, హ్మ్. 'బిగ్ బాస్' షో గురించి చాలా మాట్లాడాను. హ్మ్. వాళ్ళకి చాలా కనెక్ట్ అయింది. హ్మ్. దాని తర్వాత జూమ్ హ్మ్. కాల్ తీసుకున్నారు. నాకు సెలక్షన్ అని మెయిల్ వచ్చింది. మెయిలొచ్చింది. హ్మ్. సో, దాని తర్వాత జూమ్ కాల్‌కి మీరు అటెండ్ అవ్వాలన్నారు. హ్మ్. జూమ్ కాల్‌కి అటెండ్ అయ్యాను. క్వెషన్స్ ఎసారు. చాలా డిఫరెంట్ క్వెషన్స్ అడిగారు. హ్మ్. హ్మ్. ఆ క్వెషన్స్ అన్నిట్లికి నేను చాలా బాగా ఆన్సర్ చెప్పాను. హ్మ్. నెక్స్ట్ డే జీడీ అంటే గ్రూప్ డిస్కషన్. హ్మ్. గ్రూప్ డిస్కషన్‌లో గూడా నాకు తెలీదు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో. మా హ్మ్. కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు కొంతమంది. ముగ్గురో, నలుగురంట కదా? నలుగురొచ్చారండి. నలుగురంట. ఆ! ఇప్పుడు ఈరోజు ప్రోమోలో ఒకరెక్కారు స్టేజ్. ఆ! తను క్వీర్. క్వీర్ అంటే? సో, ఎల్‌జీబీటీక్యూలో క్వీర్ అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఆహ్, ఫీమేల్, ఆ! మేల్ ఇద్దరితో కూడా వాళ్ళు సెక్స్ అనేది జేస్తారనమాట. వాళ్ళని క్వీర్స్ అంటారు. బట్ దే ఆర్ లైక్ ఒక ఫీమేల్‌లా రెడీ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ ఉంటది తప్ప హ్మ్. వాళ్ళు ట్రాన్స్ కాదు. ఓకే. ఓకే. వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి. పిల్లలుంటారు. ఎయిదర్ ఒక బాయ్ కనపడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళతో కూడా చేస్తారు. వాళ్ళని క్వీర్స్ అంటారు. ఈ ఎల్‌జీబీటీక్యూ అంటే ఏంటి? క్యూ అంటే ఎల్‌జీబీటీక్యూ ఓకే. క్యూ మీకిప్పుడు ఆ! చెప్పాను. ఎల్ అంటే లెస్బియన్స్.
ఓకే. జీ అంటే గేస్, ఆ! బి అంటే బైసెక్షువల్స్, ఆ! ఎల్‌జిబిటీ, టీ అంటే ట్రాన్స్‌జెండర్స్, ఓకే. క్యూ అంటే క్వీర్స్. అక్క డి ఎల్‌జిబిటి. కేటగిరీలోనే అందరూ వస్తారు. ఓకే. ఓకే. ఒక ఫౌండేషన్ ఉంటది. ఆ ఫౌండేషన్‌లో ఇప్పుడు చాలామంది మేము సోషల్ హ్మ్. యాక్టివిస్ట్ లేకపోతే మేము సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ లాగా హ్మ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మా లైఫ్ ఇది. మేమిలా ఉంటున్నాము. హ్మ్. మీరెవ్వరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా హ్మ్. మేము ముందుకు వెళ్ళి మా లైఫ్‌ని మేము లీడ్ చేసుకుంటాం అనే దాంట్లో ఈ ఎల్‌జిబిటిక్యూ అనేది ఉంటదనమాట. ఓకే. 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 ఈ మధ్య ఎమోషనల్ అవ్వడం మానేసినట్టున్నారు? బాగా తగిలింది నా గుండెలకి. హ్మ్. సో, అన్ని రకాలుగా అంటే ఎలా చెప్పాలి? లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్ పరంగా ఫెయిల్యూర్ అయిపోయాను. సొసైటీలో మా కమ్యూనిటీ వాళ్ళు ఈరోజు నన్ను వెనక్కి లాగేశారు. అన్ని రకాలుగా అన్నీ చూసి, చూసి, చూసి నా కన్నీళ్ళనేవి ఇంకిపోయినాయి. హ్మ్. చాలా స్ట్రాంగ్ అయిపోయాను. హ్మ్. పోతే పోయింది. ఇదేనా నా లైఫ్, ఇంకా ముందుకెళ్దాం. హ్మ్. హ్మ్. ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతది. ఆ దెబ్బకి మనం ప్రతి చోట ఎళ్లి నాకిక్కడ దెబ్బ తగిలింది, నాకిక్కడ దెబ్బ తగిలిందని చెప్పుకోక్కర్లా. హ్మ్. సో, వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ ఉంటే ఆ ముళ్ళని దాటుకుంటూ వెళ్తే ఎక్కడో చోట పూల బాటనేది ఉంటది. యాహ్! ఒకటే ఒక క్వెషను. అడిగాను. అంటే ఇప్పుడు నీకు 'బిగ్ బాస్' అనేది పోవడానికి రీజన్ నువ్వు చేంజ్ అవ్వలేదు. నువ్వు ఆ! ట్రాన్స్‌జెండర్ కాదు అని అవును. పోయింది. బట్ నువ్విప్పుడు పూర్తిగా ట్రాన్స్‌జెండర్. అవునండి. ఆ! పూర్తిగా ట్రాన్స్‌జెండర్. అవును. మరెందుకు వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోయావు అప్పుడే? నేను అదే అడిగాను. సో, అహా! నువ్వెందుకు ప్రూవ్ చేయలేదు నేను మరక్కడ? చెప్పాను వాళ్ళకి. హ్మ్. మెడికల్ టెస్ట్‌కి నేను రెడీగా ఉన్నానండి అని. బట్ మరి వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉందో నాకైతే తెలీదు. నేను ఫుల్లీ ఫీమేల్ అని నేను 100% నేను చెప్పాను వాళ్ళకి. హ్మ్. బట్ ఆ తరువాత నేను బయటకొచ్చిన తర్వాత మరి వాళ్ళుంటారు కదా! పీఆర్‌లు వాళ్ళు. సో, మేడం ఇలా తను ఫుల్లీ ట్రాన్స్ అని అనేసరికి ఈ వీడియో అనేది వాళ్ళకి నెగటివిటీ అనేది తీసుకొచ్చింది. ఓకే. ఓకే. కావాలని ఇది మా కమ్యూనిటీ నుంచి ఆవిడ పంపడం అయితే జరిగింది. ఆ వీడియోలెందుకు తీసుకున్నారు? అంటే నేనింత ఫేమస్ అవుతాను నాకు తెలీదు గదండీ అప్పుడు. ఆ! అది ఇప్పుడు కాదండి. ఆ! 7 ఇయర్స్ బ్యాక్ అది. ఆ! 7 ఇయర్స్ బ్యాక్ వీడియో తీసుకొని ఇప్పుడు చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా! ఆ! నేనిప్పుడు ఎలా ఉన్నాననేది చూడాలి. హ్మ్. ఇప్పుడు నేను మారుతున్నాను అనే హ్మ్. తరుణంలో నన్ను నేను మార్చుకునే లైఫ్‌లో నేను అప్పటికి నేను ఫేమస్ గాలేదు. హ్మ్. ఎవరికీ తెలీదు. అంకితా నాయుడు అంటే జీరో. జ ఇప్పుడంటే ఒక 10 మందికి తెలుసేమో. ఏం 10 మంది చాలా మందికి తెలుసు. ఆ 10 మందికి తెలియనప్పుడు నన్ను నేను బ్రతికించుకోవడానికి చేసుకున్నానది. ఓకే. ఓకే. సో, ఒక ప్లాట్‌ఫార్మ్‌కొచ్చేసాను. హ్మ్. మారాను. హ్మ్. ఆ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చిన తర్వాత నేను కమ్యూనిటీలో వర్క్స్ అంటే ఇక ఓపెనింగ్స్ అని, హ్మ్. ఈ యూట్యూబ్ అని, హ్మ్. దీని ద్వారానే నేనెళ్ళిన తర్వాత ఇప్పుడైతే నేను అసలు ఏం చెయ్యట్లేదు. మీరు మేకప్ ఏసుకుంటారా? లేదండి. అసలు మేకప్ ఏసుకోరా? లిప్‌స్టిక్ ఒకటే వేసుకుంటాను. ఈ ఈ ఎందుకు జిగేల్మంటారు ఇన్‌స్టా రీల్స్‌లోని ఏమైనా ఫిల్టరా? అది మీరు ఇప్పుడు డైరెక్ట్‌గా చూస్తున్నారు, మీరే చెప్పాలండి. ఇప్పుడు ఏం లేదు. అవును ఇందాక మావోడు కూడా చెప్తే హ్మ్. నేను అదే అడిగాను. మేకప్ ఏమి ఏసుకోనండి. మీరు ఇంతే వైట్. హ్మ్. ఇంతే వైట్. యూట్యూబ్ ఇప్పుడు మళ్ళీ ఇంకా యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్‌స్టాలో రీల్స్, మళ్ళీ డాన్స్‌లు, హ్మ్. ఇన్‌స్టాలో వీడియోస్ చేసి మళ్ళీ వైరల్ అయ్యి మళ్ళీ ప్రయత్నిస్తారా మళ్ళా? నేనేమనుకుంటున్నానంటే, నేను ప్రయత్నించాలని అనుకోవట్లేదు. నిజంగా వాళ్ళకి కావాలి అని అనుకుంటే డెఫినైట్‌లీ వాళ్ళే మనల్ని తీసుకుంటారు. హ్మ్. నేననుకోవడం అయితే. బట్ నేను నా కమ్యూనిటీకి ఏమైతే చెప్పాలనుకుంటున్నానంటే అందరూ కాదు, కొంతమంది ఎవరైతే నేను ఇలా యాక్టివిస్ట్‌ని, నేను కమ్యూనిటీకి అది చేస్తా, ఇది చేస్తా అనేవాళ్ళు, ఒక కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ ఒక స్టెప్ ఎక్కినప్పుడు అది ఇంకొక 10 మందికి పునాదవుతది. హ్మ్. ఇప్పుడు ప్రియాంక గారు వెళ్లారు. దాని తర్వాత న నా నన్ నేను సెలెక్ట్ అయ్యాను. హ్మ్. నేను కూడా వెళ్ళుండుంటే ఇంకో 10 మందికి అది పునాదయ్యేది. హ్మ్. సో, ఎవరైతే ఇలా నేను యాక్టివిస్ట్‌ని, నేను అట్లా, నేను ఇట్లా అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హ్మ్. వాళ్ళు నన్ను ఇలా ఈ రోజు లాగడం అయితే జరిగింది. హ్మ్. ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటది. హ్మ్. ఆ పాస్ట్‌ని మీరు బేస్ చేసుకొని వెళ్ళే టైంకి మీరిది చూపిస్తే హ్మ్. మిమ్మల్ని ఏమనుకుంటారు? హ్మ్. హ్మ్. నేను అడిగే క్వెషన్ వాళ్ళకి, హ్మ్. ఇప్పుడు నా వీడియో చూపిచ్చారు. నా వీడియో ద్వారా ఇంకొక 10 మంది కమ్యూనిటీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ గాదా? హ్మ్. వాళ్ళకి తీసుకోవాలనిపిస్తదా? హ్మ్. హ్మ్. మీరు నన్ను ఆపారని అనుకుంటున్నారు. మొత్తం టోటల్ కమ్యూనిటీలో ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళు తీసుకోవాలంటే భయపడేలాగా మీరు చేశారు. హ్మ్. తనకు రాని ఆపర్చునిటీ వేరే వాళ్ళకొస్తే భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళాలి. హ్మ్. అది యాక్టివిస్ట్‌గా చేసే పని. హ్మ్. ఆవిడ అది చేయలేదు. నాకేమనిపించిందంటే వీళ్ళ ముందుకొచ్చి మాట్లాడేవాళ్ళు ఎవ్వరు ఏమి చెయ్యరు. హ్మ్. ఇదే నేను బాధపడుతున్నప్పుడు ప్రియాంక సింగ్ గారొచ్చి నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. హ్మ్.
ఇదే విషయం మీద. ఇదే విషయం మీద. ఆమెను కూడా చాలా సార్లు టార్గెట్ చేశారు. హ్మ్. తిను జబర్దస్త్, లేడీ ఆర్టిస్టు వీళ్ళు మాకన్నా ఎనకాలొచ్చి మా తెలివది. మాకున్న తెలివితేటలకి నువ్వు అక్కడే ఉన్నావు, మేము ఇక్కడే ఉన్నాం. హ్మ్. నువ్వు ఎదగలేదంటే హ్మ్. హ్మ్. అది మీ 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 మీకున్న మైండ్ సెట్ అది. మేము ఎదిగాము అంటే హ్మ్. మాకు దేవుడిచ్చిన అదృష్టం ఇది. హ్మ్. హ్మ్. నువ్వు ఎదగలేదని చెప్పి వేరే వాళ్ళని కూడా నువ్వు కిందకి లాగితే హ్మ్. నువ్వు ఒక్క స్టెప్ కిందకి లాగావు, భగవంతుడు నాకు 100 మెట్లు ఇస్తాడు. హ్మ్. నేను అది ఆవిడకి స్ట్రైట్ గానే చెప్తున్నాను. హ్మ్. ఏదో ఒక రోజు రివీల్ కూడా చేస్తా. ఆవిడ నన్ను అన్నారు, నేను ఇంకా అమ్మాలా, నీ వీడియోస్ ఉన్నాయి అమ్మాలంటే, అమ్ముకో, నువ్వు ఒక పూట హ్యాపీగా తింటానంటే నా పాత వీడియోలన్నీ అమ్ముకో అని చెప్తున్నా. నేను ఇంత తెలిసిన మనిషిని ఈరోజు నా వీడియోస్ అంటున్నానంటే మీరు నా మనసు ఎంత బాధ అనిపిస్తే నేను ఇలా బోల్డ్గా మాట్లాడుతున్నాను. హ్మ్. ఈ ఒక్క విషయాన్ని వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు అసలు యాక్టివిస్టే కాదు. హ్మ్. అంటే ఎవరైతే నా వీడియోస్ని పంపించారో వాళ్ళకి చెప్తున్నాను. నీకు తెలుసు. డెఫినెట్లీ ఒకరు కాదు, ఇద్దరున్నారు. హ్మ్. ఆ సెట్‌లో ఒక ట్రాన్స్ ఉంది. ఈ బయట నుంచి యాక్టివిస్ట్. హ్మ్. ఈ యాక్టివిస్ట్ ఎళ్లి ఆ సెట్‌లో ఉన్న ఆవిడకి పంపించింది. ఆ సెట్‌లో ఆ పర్సన్ చూపిచ్చారు. సో, రీసెంట్‌గా కూడా నేను ఇంటర్వ్యూలు చూసాను వాళ్ళయి. హ్మ్. మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నాను గదా! ఎదిగే వాళ్ళు డెఫినెట్‌లీ ఎదుగుతారు ప్రియాంక సింగ్ లాగా. ఎందుకంటే ఆవిడ పెద్ద కమ్యూనిటీ గురించి బ్యాడ్‌గా మాట్లాడరు. మాట్లాడితే నేను కమ్యూనిటీ అని ఎక్కడా చెప్పదు. అవును. ఆవిడ చేసే పని హ్యాపీగా చేసుకుంటూ వెళ్తది. నలుగురికి ఇన్‌స్పైర్‌గా మాట్లాడతారు. అవును. ఈళ్ళు అలా గాదు. హ్మ్. చేసేది ఉండదు, చెందేది ఉండదు. మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇది నాకు జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. హ్మ్. హ్మ్. రేపు ఈ ఇంటర్వ్యూ చూసి ఆవిడ మాట్లాడినా కూడా నాకు హ్యాపీయే. హ్మ్. ఇలాగైనా రేపొద్దున్న ఎక్కడైనా నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి ఈ వీడియోస్ గురించి మాట్లాడినా ఓకే, వాళ్ళందరికీ అర్థమవుతది కదండీ! అవునవును. సో, ఈవిడకంటూ ఒక పాస్ట్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఈవిడ ఫుల్లీ ఫీమేల్. సో, మనకు నో ప్రాబ్లమ్ అని వాళ్ళకి కూడా అర్థం కావాలని నేను ఓపెన్ అప్ అవ్వడానికి ఐ డ్రీమ్‌కైతే వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్‌గా ఇదే చెప్పాలనుకుంటున్నాను మీరు కెమెరాకి. డన్. థ్యాంక్ యూ సో మచ్ అంకిత గారు. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ బ్రేకప్ గురించి కూడా మాతో షేర్ చేసుకున్నందుకు, మీ జర్నీ మొత్తం షేర్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మన లైఫ్‌లో అవునండి. కొన్ని సిట్యుయేషన్స్. కానీ అవన్నీ అంతే, మన లెసన్స్ అవి. అవును. బట్ ఏదో రోజు మంచి సక్సెస్ అవుతారు. డెఫినెట్లీ. అవ్వాలని, మీ లైఫ్‌లో మంచిగుండాలని, ఇంకా బాగా ఉండాలని, మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్ యూ ఐ సార్. డ్రీమ్‌లో ఒక మంచి ఆపర్చునిటీ అంటే మీ ముందు మాట్లాడే అయ్యో! ఒక మంచి టైం దొరికింది. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అంకిత. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్‌తో మళ్ళీ మేము ముందు కలుస్తాం. అంతవరకు సియా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.